ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ గణేష్ నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతికి రెండో దశ మాస్టర్ ప్లాన్ 22 వారాల్లో ఇస్తామన్న సింగపూర్ కంపెనీ. ప్రపంచ స్థాయి నగరంగా రూపొందించాలని చంద్రబాబు సూచన. సమన్వయ లోపం సరిదిద్దాలని కూటమి పార్టీల నిర్ణయం. కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు. స్థానిక ఎన్నికలకు ఉమ్మడి కార్యాచరణతో వెళ్లాలని తీర్మానం. పోలవరం బనకచర్ల కేసులో కీలక పరిణామం. తెలంగాణ పిటిషన్లో ప్రతివాదులకు సుప్రీం నోటీసులు. 28 రోజుల్లో హాజరు కావాలని సూచన. సీతమ్మ సాగర్ అనుమతుల కోసం సంప్రదింపులు జరుపుతామన్న తుమ్మల. న్యాయపరమైన చిక్కులు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని వెల్లడి. తెలంగాణలో తీవ్రంగా ఎల్నినో ప్రభావం. జలాశయాల్లో అడుగంటిన నీటి నిల్వలు. భారీ వర్షాలు పడితే తప్ప మెరుగుపడని పరిస్థితులు. దాల్మియా వాటాల విక్రయ సొమ్ము జగన్ ఖాతాకే చేరిందన్న సిబిఐ. తెలంగాణ హైకోర్టుకు నివేదన. క్విడ్ ప్రోకో జరిగిందని స్పష్టీకరణ. ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్న అమెరికా. సైనిక స్థావరాలు, ఆయుధ సామర్థ్యాలు లక్ష్యమని సెంట్రల్ కమాండ్ ప్రకటన. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ కు దూసుకెళ్లిన అర్జెంటీనా. సెమీస్ లో ఇంగ్లాండ్ పై 2-1 తేడాతో గెలుపు. ఈ నెల 20న స్పెయిన్ తో తుదిపోరు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపాన్ని సరిదిద్దాలని 3 పార్టీల కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. స్థానిక ఎన్నికలకు ఉమ్మడి కార్యాచరణతో సిద్ధం కావాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. 2 వారాలకోసారి సమావేశాలు నిర్వహించడంతో పాటు వెంటనే సమన్వయ కమిటీలు నియమించాలనే అభిప్రాయం ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశంలో వ్యక్తమైంది. కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ తాడేపల్లిలోని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో సమావేశమైంది. పల్లాతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, బీజేపీ నుంచి పార్టీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. కూటమి సమన్వయం సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కీలకమైన పరిణామాలు, అంశాలపై కూటమి పార్టీల మధ్య కొన్ని సందర్భాల్లో సమాచార లోపం ఉంటోందని, సమన్వయం లోపిస్తోందని 3 పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. దీన్ని వెంటనే సరిదిద్దాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా భాగస్వామ్య పక్షాల్ని ఇప్పటినుంచే సమాయత్తం చేయాలని, ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల వారీగా ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకాన్ని వెంటనే పూర్తి చేసి సోమవారం ప్రకటించాలని నిర్ణయించారు. లోక్సభ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఎంపీ, 3 పార్టీల జిల్లా అధ్యక్షులు, ఆ లోక్సభ స్థానం పరిధిలో 7 శాసనసభ స్థానాల ఎమ్మెల్యేలు, మిగతా 2 పార్టీల నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారు. నియోజకవర్గ స్థాయి కమిటీలో స్థానిక ఎమ్మెల్యే, మిగతా 2 పార్టీల ఇన్ఛార్జీలు, 3 పార్టీల మండల అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర, లోక్సభ, శాసనసభ నియోజకవర్గ స్థాయిలో 2 వారాలకోసారి సమన్వయ కమిటీల సమావేశం జరగాలని నిర్ణయించారు. మొదట నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అవి ఏ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. మార్కెట్ యార్డులు, దేవాలయ కమిటీల్లో పెండింగ్లో ఉన్న పదవుల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఎన్డీఏ శ్రేణులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన అందరి పేర్లు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా
తమకేమీ ప్రయోజనం చేకూరలేదన్న అసంతృప్తి క్షేత్రస్థాయిలో కొందరు కార్యకర్తలు ఉందన్న అంశంపై చర్చించారు. కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ కు ప్రాధాన్యమిస్తోందని, ప్రతి కార్యకర్తకు తగిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం వారిలో కలిగేలా చేయాలని కొందరు సూచించారు. కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించడం వల్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇష్టారీతిన ప్రవర్తించడం, మాటలతో హింసను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుండటం వంటివి చర్చకొచ్చాయి. అలాంటి విధ్వంసకర శక్తులపై కఠినంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారిపైన, కూటమి నాయకులపైన యూట్యూబర్ రావణ్ వంటి వారు అభ్యంతరకర, అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడం, అలాంటి వారికి వైసీపీ అండగా నిలవడం వంటివి ప్రస్తావనకు వచ్చాయి. అలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే దాన్ని అలుసుగా భావించి మరింత చెలరేగిపోతారన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రాజధాని అమరావతి రెండో దశ మాస్టర్ ప్లాన్ను 22 వారాల్లో ఇస్తామని సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాజధాని విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండో దశలో మొత్తం 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఈ సంస్థ సమీకృత మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. 2 రోజులుగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న సింగపూర్ ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా అత్యంత నివాసయోగ్యంగా అమరావతి ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఏపీ భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి కేంద్ర బిందువుగా ప్రపంచ స్థాయి నగరంగా రాజధానిని తీర్చిదిద్దేలా అమరావతి 2.4 మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. సింగపూర్ ప్రతినిధులు ప్రాజెక్టు పరిధి, అమలు ప్రణాళిక, దశలవారీ కార్యాచరణను ముఖ్యమంత్రికి వివరించారు. ఏరియా ప్లాన్, మౌలిక వస్తువుల ప్రణాళిక, పెట్టుబడి నమూనా వంటి అంశాలను ప్రాజెక్టులో భాగం చేస్తున్నట్టు తెలిపారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ స్థాయి నగరంగా రాజధానిని నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. అమరావతిని ఆర్థికంగా బలోపేతం చేసేలా క్రియేటివ్ సిటీ నిర్మాణం జరగాలన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్టుతో పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. సమ్మిళిత పట్టణాభివృద్ధిని ప్రోత్సహించేలా ఏపీ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ హ్యాబిటాట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రోజ్బాక్ల సమక్షంలో ఏపీ పురపాలక శాఖ, యుఎన్ హ్యాబిటాట్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పేదరిక నిర్మూలన, పట్టణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడం లాంటి అంశాలను చేపట్టేలా ఈ ఒప్పందం చేసుకున్నారు. సర్జ్ ఏపీ, రైజ్ ఏపీ, అప్లిఫ్ట్ ఏపీ విధానాల్లో భాగంగా అమరావతిలో పట్టణ వ్యవహారాలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాంతీయ ఆర్థిక వృద్ధి కోసం వ్యూహాత్మక పట్టణ ప్రణాళిక, వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర పర్యావరణ వ్యవస్థల నిర్మాణం, డిజిటల్ గవర్నెన్స్, మున్సిపల్ ఫైనాన్స్తో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఏపీ ప్రభుత్వం యుఎన్ హ్యాబిటాట్తో కలిసి పనిచేయనుంది. దీంతో పాటు 2028లో మెక్సికోలో జరగనున్న 14వ వరల్డ్ అర్బన్ ఫోరం సదస్సులో ఏపీ విజయాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించాలని నిర్ణయించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో తెలంగాణ దాఖలు చేసిన ఒరిజినల్ సూట్పై ప్రతివాదులకు సమన్లు జారీ అయ్యాయి. తెలంగాణ పిటిషన్పై విచారణ జరిపిన మరుసటి రోజే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సమన్లు పంపారు. 28 రోజుల్లో రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలని ప్రతివాదులకు సూచించారు. ప్రతివాదుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జలశక్తి, ఆర్థిక, అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. వీటితో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ, జాతీయ జల సంఘం, గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డుల చైర్మన్లు ప్రతివాదుల్లో ఉన్నారు. మొత్తం 13 మందిని తెలంగాణ ప్రభుత్వం ప్రతివాదులుగా చేర్చింది. తెలంగాణ పిటిషన్పై ఛాంబర్ జడ్జి తదుపరి ప్రక్రియను చేపట్టనున్నారు. ఛాంబర్ జడ్జి వద్ద ప్రక్రియ ముగిసిన తర్వాతే ధర్మాసనం ముందుకు పిటిషన్ విచారణకు రానుంది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై ఇరువురు చర్చించారు. పర్యావరణ, అటవీ శాఖ అనుసరిస్తున్న విధానానికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్లో ఉండటంతో 2023 మార్చి నుంచి ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని అన్నారు. న్యాయపరమైన చెక్కులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా, పర్యావరణ అనుమతులు మంజూరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ కృషి చేస్తోందని మంత్రులు తెలిపారు. అనుమతులు లభించిన వెంటనే పనులు పునఃప్రారంభమై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతాంగానికి సాగునీటి ప్రయోజనాలు త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం తెలంగాణలో తీవ్రంగానే కనిపిస్తోంది. వర్షాలు లేక కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు పారడం లేదు. జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. జలాశయాల్లో ప్రస్తుతం నీటి నిల్వ శాతం పూర్తి స్థానంలో 3వ వంతు లేదు. గోదావరి బేసిన్ రిజర్వాయర్లలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఎగువ నుంచి కొన్నాళ్ల పాటు వచ్చిన వరద నీరు క్రమంగా తగ్గుతూ వస్తోంది.
భారీ వర్షాలు పడే ప్రవాహాలు వస్తే తప్ప పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనిపించడం లేదు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో తెలంగాణలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. గోదావరి, కృష్ణా నదుల్లో నీటి శాతం భారీగా పడిపోయి ఆందోళన స్థాయికి చేరుకున్నాయి. గోదావరి బేసిన్ పరిధిలో 57 జలాశయాలు ఉండగా వాటి పూర్తి సామర్థ్యం 418.33 టీఎంసీలు. ప్రస్తుతం వాటిలో కేవలం 94.72 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయంలో 108 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం అంతకంటే తక్కువ నీరు నిల్వ ఉంది. గత 10 ఏళ్ల సగటు 151.62 టీఎంసీలతో పోలిస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గోదావరి బేసిన్లో వారం 10 రోజులుగా ఉన్న వరద గణనీయంగా తగ్గిపోయింది. మేడిగడ్డ వద్ద ఇన్ఫ్లో కేవలం 16,000 క్యూసెక్కులకు పడిపోయింది. సమ్మక్క బ్యారేజ్ వద్ద 27,000 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ వద్ద 29,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే నమోదవుతోంది. కృష్ణా బేసిన్లో 30 జలాశయాలు ఉండగా వాటి పూర్తి సామర్థ్యం 640.97 టీఎంసీలు. అందులో ప్రస్తుతం 240.37 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది పూర్తి సామర్థ్యంలో 38% మాత్రమే. గోదావరి బేసిన్తో పోలిస్తే కొంత మెరుగ్గానే ఉన్నా గతేడాది ఇదే సమయానికి ఉన్న నిల్వలతో పోలిస్తే దాదాపు సగానికి తగ్గిపోయింది. గత 10 ఏళ్ల సగటు 277.64 టీఎంసీలతో పోల్చినా కృష్ణా బేసిన్లో నిల్వలు తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రవాహాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి ఇన్ఫ్లోలు 15,000 క్యూసెక్కులకు పడిపోయాయి. తుంగభద్ర జలాశయంలోకి వస్తున్న ప్రవాహం 10,000 క్యూసెక్కుల కంటే దిగువకు చేరింది. సమీప భవిష్యత్తులో కృష్ణా బేసిన్లో నిల్వలు వేగంగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. సాధారణంగా ఈ నెలలోనే జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా పెరగాల్సి ఉండగా ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పొరుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వానలు కురిస్తేనే గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్ సాగు, తాగునీటి అవసరాలు, భవిష్యత్తు నీటి నిర్వహణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్రమాస్తుల వ్యవహారంలో జగన్ కంపెనీలో లంచాల కింద పెట్టిన వాటాల విక్రయ సొమ్ము దాల్మియా సిమెంట్స్ కు అందలేదని తెలంగాణ హైకోర్టుకు సిబిఐ నివేదించింది. ఆ డబ్బంతా జగన్ ఖాతాకే వెళ్లిందని తెలిపింది. వాటాల విక్రయ సొమ్మును దాల్మియా రికార్డులో ఎక్కడా చూపలేదని స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. జస్టిస్ కె సుజనా విచారణ చేపట్టారు. అక్రమాస్తుల వ్యవహారంలో జగన్ కంపెనీలో లంచాల కింద పెట్టిన వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన 146 కోట్ల రూపాయలు దాల్మియా సిమెంట్స్ కు అందలేదని సిబిఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఆ మొత్తం జగన్ కే వెళ్లిందని స్పష్టం చేసింది. భారతీ సిమెంట్స్ లో దాల్మియా వాటాలను విక్రయించడం ద్వారా 146 కోట్ల 58 లక్షలు రాగా పన్ను మొత్తం పోను 139 కోట్లు దాల్మియాకు కాకుండా వివిధ రూపాల్లో జగన్ కే వెళ్లిందని సిబిఐ పేర్కొంది. జగన్ కు చెందిన భారతీ సిమెంట్స్ లో లాభాలను ఆశించి పెట్టుబడి పెడితే వాటాలు విక్రయించిన సొమ్మును దాల్మియా రికార్డుల్లో చూపాలని, అయితే ఎక్కడా ఆ సొమ్ము కనిపించట్లేదని సిబిఐ తెలిపింది. సిబిఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ ఆదాయపు పన్ను విభాగం స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ ద్వారా జేఆర్ ఖాతాల్లోకి సొమ్ము వెళ్లినట్లు తేలిందని కోర్టుకు తెలిపారు. ఇందులో 3,500 టన్నుల అందాయంటే 35 కోట్లు అందాయని కోడ్ భాషలో వెల్లడించారని వివరించారు. కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్పేట గ్రామాల్లో 407.05 హెక్టార్ల లీజును అక్రమ పద్ధతుల్లో అప్పటి ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్ కు కట్టబెట్టిందని తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్ కంపెనీల్లో 95 కోట్లు పెట్టుబడి పెట్టిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 1997లో జయా మినరల్స్ సున్నపురాయి నిక్షేపాల కోసం ప్రాస్పెక్టింగ్ లీజు దరఖాస్తు చేసిందని తెలిపారు. దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో కంపెనీ లేదన్న కారణంగా దాన్ని పక్కన పెట్టారని గుర్తు చేశారు. 2004లో జియా మినరల్స్ ను సజ్జల దివాకర్ రెడ్డికి చెందిన ఈశ్వర్ సిమెంట్స్ స్వాధీనం చేసుకుంటూ ఒప్పందం కుదుర్చుకుందని న్యాయవాది శ్రీనివాస్ కపాటియా తెలిపారు. ఆ వెంటనే దాల్మియా సిమెంట్స్ జగన్ కు చెందిన రఘురామ్ సిమెంట్స్ లో 110 కోట్ల వాటా విలువతో 20 కోట్ల పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. మైనింగ్ లీజు జీవో జారీ కాగానే వాటా విలువ 1,440 రూపాయలతో కొనుగోలు చేసి 75 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. క్విడ్ ప్రోకో జరిగిందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. ఈశ్వర్ సిమెంట్స్ వాటాలన్నింటినీ దాల్మియా కొనుగోలు చేయడం ద్వారా అందులో విలీనమైందంటున్నారని వివరించారు. ఈశ్వర్ సిమెంట్స్ కు చెల్లించిన సొమ్ము తిరిగి దాల్మియాకే వెళ్లిందని బ్యాంకు అధికారి వాంగ్మూలంలో వెల్లడైందని తెలిపారు.
పెట్టుబడులతో పాటు లీజుల మంజూరులో అక్రమాలు జరిగాయని, ఇవన్నీ విచారణలో తేలాల్సి ఉందన్నారు. అందువల్ల పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ తరపు వాదనల నిమిత్తం విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. భీమవరంలో నిర్వహించిన ఆక్వా రైతు సభలో ఆక్వా రంగంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ హయాంలో జీవీఏ రూపంలో 41.75 లక్షల కోట్ల ఆదాయం వస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక 63.65 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య తగువు పెట్టడమే జగన్కు ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. ఆక్వా రంగం పైన ఇష్టం వచ్చినట్టుగా సంబంధం లేని విషయాలు ఆయన్ని ఊహించుకొని ఆయన చేసినటువంటి అరాచకాలు, ఆయన చేసినటువంటి అవినీతిని ఈ రోజు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన చెప్పడానికి ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే సిండికేట్ వ్యవస్థకి పండగంట. దోపిడీకి, సిండికేట్కి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది గొడ్డల పార్టీ అధ్యక్షుడని చెప్పి నేను చెప్పడం కాదు, నిద్రలో ఎవడికి లేపి అడిగినా సరే ఆయన పేరు చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సింగిల్ విండో అనుమతులతో పాటు త్వరలోనే ఒక సమగ్ర జీవోను కూడా తీసుకురాబోతున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గుంటూరులో అక్కినేని అఖిల్ లెనిన్ చిత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆగస్టు 8, 9 తేదీల్లో గుంటూరులో జరిగే అమరావతి చిత్ర కళావిధి పోస్టర్ను ఇదే వేదిక మీద హీరో అఖిల్, చిత్ర టీం, మంత్రి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కందుల దుర్గేష్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒకటే, తెలుగు నేల మీద తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళూనుకోవాలి. ఇక్కడ మీకు అవసరమైనటువంటి సింగిల్ విండో ద్వారా మీకు కావలసిన పర్మిషన్స్ కానీ, మీరేదైనా స్టూడియోలు నిర్మించాలనుకున్నా, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలనుకున్నా, రీ రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలనుకున్నా కూడా తప్పనిసరిగా మేము సహకరిస్తాం. మీరు రండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. దానికి అవసరమైనటువంటి భూములు ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాగవంశీ గారు కోరిన విధంగా ఒక జీవోని తీసుకురావడానికి కూడా పెద్ద ప్రయత్నం చేస్తా ఉన్నాం. పోర్టుల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రైవేటీకరణ కాదని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తుల విక్రయం కాదని తేల్చెప్పారు. రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు అప్పగిస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి తెలిపారు. పీపీపీ విధానంలో ఒప్పంద ఉల్లంఘనకు సంబంధించి రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ప్రపంచ స్థాయి సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి కోసం పీపీపీ విధానం అమలు చేస్తున్నామన్నారు. పీపీపీ ద్వారా 1500 కోట్ల ముందస్తు ప్రీమియంతో పాటు రెవెన్యూ షేర్ ప్రభుత్వానికి లభించనుందని వ్యాఖ్యానించారు. రామాయపట్నం పోర్టులో ఏపీఎంబీకి 12% నాన్ డైల్యూటబుల్ ఈక్విటీ వాటా శాశ్వతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గంగవరం పోర్టు వాటా విక్రయం, జేఎస్డబ్ల్యూకు బెర్తుల కేటాయింపుపై వైసీపీ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలతో పాటు కన్నేపల్లి, సుందిల పంపౌజ్ల రక్షణకు సంబంధించిన సాంకేతిక అధ్యయనానికి వివరణ ఇవ్వాలంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును సురక్షితంగా వినియోగించే అంశంపై ప్రభుత్వాలు పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎస్ శరత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. విస్తృత ప్రజా ప్రయోజనాల లక్ష్యంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ కుంగిన నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ రిజర్వాయర్ను పరిశీలించిన ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారం పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల నీరు వృధాగా పోతోందన్నారు. మొత్తం ప్రాజెక్టులో రక్షణ లోపాలపై అధ్యయనం చేయకుండా రాజకీయం చేస్తున్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులైన కేంద్రం, ఎన్డీఎస్ఏ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంజనీర్ ఇన్ చీఫ్, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్లకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.
బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న భారత్ నాయకత్వంలో హైదరాబాద్లో కార్మిక ఉపాధి మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. భవిష్యత్తు కార్మిక రంగాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు, వివిధ ప్రతినిధులు, కార్మిక యజమానుల సంఘాలు చర్చించారు. పాతబడిపోయిన 29 కార్మిక చట్టాలను క్రోడీకరించి 2025 నవంబర్లో 4 ఆధునిక కార్మిక కోడ్లుగా రూపొందించినట్లు కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. నమోదైన 31.7 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులకు ప్రత్యేక గుర్తింపు, డూప్లికేషన్ నివారణ, సంక్షేమ ప్రయోజనాలు సజావుగా అందేలా ఈ శ్రమ్ పోర్టల్ దోహదపడిందని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ కార్మిక రాకపోకల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి దేశం నిరంతరం చేపడుతున్న చర్యలను ప్రధానంగా చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాలు ఆచరణాత్మకమైన, సమగ్రమైన, ప్రజాకేంద్రకమైన పరిష్కారాలను రూపొందించుకోవడానికి ఈ బ్రిక్స్ వేదిక ఒక విశిష్టమైన అవకాశాన్ని అందిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాఢమాస బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహోత్సవమని సీఎం కొనియాడారు. బోనాల ఉత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. గోల్కొండ శ్రీ జగదాంబి మహంకాళి దేవాలయం బోనాల వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. నేడు జగదాంబిక అమ్మవారికి మంత్రులు తొలి బోనం సమర్పించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్పై చర్యలకు సంబంధించి ఎలాంటి నిర్దిష్టమైన డెడ్లైన్ విధించేందుకు ట్రంప్ నిరాకరించారు. అయితే ఇరాన్ మర్యాదగా ప్రవర్తిస్తే మంచిదని ట్రంప్ హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం, అమెరికా ఇరాన్ మధ్య ప్రతీకారం దాడులు జరుగుతున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై రెండో దఫా దాడులను ప్రారంభించినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్ముజ్లో స్వేచ్ఛగా రాకపోకలు సాగించే నౌకలకు ముప్పు కలిగించేలా ఇరాన్ ఉపయోగిస్తున్న సైనిక స్థావరాలు, ఆయుధ సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అటు ఇరాన్ కూడా దాడులు కొనసాగిస్తోంది. బహ్రెయిన్, కువైట్లోని యుఎస్ స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. ఇరాన్పై ఇటీవల అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాయపడ్డ వారిలో 72 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడి 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 22 మంది గాయపడ్డారు. రాంపూర్ బుషార్ వెళ్తున్న హెచ్ఆర్టీసీ బస్సు కోలీఘాట్ రాంపూర్ రహదారిలోని గట్టోలు గ్రామం సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్తో సహా మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు నిర్వహించాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూరిలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి రథయాత్ర జరగనుండగా దేవస్థానం, ఒడిశా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేశాయి. బలభద్రుని రథం, తాళధ్వజం, దేవి సుభద్ర రథం, దర్పదళనం, జగన్నాథుని రథం, నందిఘోషలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి సందర్శన, గజపతి మహారాజు రథాన్ని ఊడ్చే సాంప్రదాయ కార్యక్రమాలు ముగిసిన తర్వాత నేడు సాయంత్రం 4 గంటలకు రథయాత్ర ప్రారంభం కానుంది. పూరి జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పూరి నగరంలో భక్తుల రద్దీ పెరిగింది. భద్రత కోసం ఒడిశా పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. పూరి తీరంలో 500 మంది లైఫ్ గార్డులను ఏర్పాటు చేశారు. ఎన్ఎస్జీ, ఆర్ఏఎఫ్, సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ తదితర కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 1500 మంది సిబ్బందితో కలిపి 13,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను విజయంతో ఆరంభించిన భారత క్రికెట్ జట్టు రెండో మ్యాచ్కు సిద్ధమైంది. కార్డిఫ్లో నేడు జరిగే మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారత జట్టు కసరత్తు చేస్తోంది. అయితే గాయాల బిడద జట్టును కలవరపెడుతోంది. తొలి మ్యాచ్లో 80 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్మన్ గిల్ తొడకండరాల నొప్పితో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. గత మ్యాచ్లో 2 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు ఇచ్చిన గుర్నోర్ బ్రార్ ఫిట్నెస్పై కూడా సందిగ్ధత నెలకొంది. ఈ ఇద్దరూ నేడు ఆడటంపై స్పష్టత రావాల్సి ఉంది. మ్యాచ్కు ముందు ఫిట్నెస్
అందుకుంటారని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. మొదటి మ్యాచ్లో విఫలమైన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ రాణించాల్సి ఉంది. గత మ్యాచ్లో ఇంగ్లాండ్ను తక్కువ స్కోర్కే కట్టడి చేసిన బౌలర్లు అదే జోరును కొనసాగించాల్సి ఉంది. అటు తొలి మ్యాచ్లో ఓడిన ఇంగ్లాండ్ రెండో వన్డేలో గెలిచి సిరీస్ను సమన్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ నేడు సాయంత్రం 5:30కు ప్రారంభమవుతుంది. ఫిఫా ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 2-1 తేడాతో అర్జెంటీనా గెలుపొందింది. మ్యాచ్ తొలి అర్ధభాగం వరకు రెండు జట్లు ఎలాంటి గోల్ చేయలేదు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుండగా 55వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు ఆంథోనీ గోర్డాన్ గోల్ చేశాడు. ఈ గోల్తో ఇంగ్లాండ్ ఫైనల్కు చేరుతుందని అంచనాలు పెరిగాయి. అయితే ఆ తర్వాత 30 నిమిషాల పాటు అర్జెంటీనా ఆటగాళ్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. మ్యాచ్ 85వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెస్ గోల్ చేసి లెక్క సరిచేశాడు. అదనపు 9 నిమిషాల సమయాన్ని అర్జెంటీనా వినియోగించుకుంది. ఎక్స్ట్రా టైం 2వ నిమిషంలో లొటారో మార్టినెజ్ గోల్ చేసి అర్జెంటీనాను లీడ్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లు గోల్ చేయకుండా అర్జెంటీనా నిలువరించింది. ఈ మ్యాచ్ గెలుపుతో అర్జెంటీనా ఈ నెల 20న ఫైనల్లో స్పెయిన్తో తలపడనుంది. 2022 ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఫ్రాన్స్పై అర్జెంటీనా గెలిచి కప్ను కైవసం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన ఇంగ్లాండ్ ప్రపంచ కప్లో 3వ స్థానం కోసం 19న ఫ్రాన్స్తో తలపడనుంది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.